రైట్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కరీంనగర్ చొప్పదండిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుమ్లాపూర్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక రేపు నిజామాబాద్ లో పర్యటించనున్న సీఎం 7న పరిగి, 8న వరంగల్ సభల్లో పాల్గొనున్నారు. 9న మెదక్ జిల్లాలో ఎన్నికల సభలో పాల్గొంటారు సీఎం. ఇటు మంత్రులంతా జిల్లాల్లో మకాం వేశారు. 90% మున్సిపాలిటీలను గెలుస్తామని ధీమాగా చెబుతోంది అధికార పార్టీ. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గతంలో విధ్వంసం చేసినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థల్ని ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ముఖ్యంగా విద్య, వైద్యపరంగా ఆయన గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా వ్యవసాయం, విద్యుత్ శక్తి, అదేవిధంగా కమ్యూనికేషన్స్, రహదారుల మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా, మొన్న మీరు ఎకనామిక్ సర్వే చూసినప్పటికీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతోటి ప్రజలతోటి మమేకమై ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకుంటూనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమృద్ధిగా, సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం మీ జిల్లాకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్ రావడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించడానికి, మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఇంతకుముందే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ చేయడం జరిగింది.